ఆపదలో సహాయపడాలనే మనసులో వచ్చిందనుకోండి మనకు ఆలోచన, ఒక చిన్న సహాయమే చాలా పెద్ద ఫలితం వస్తుంది ఫ్యూచర్లో. మనం తోటి మనిషి ఇబ్బంది పడుతున్నాడు బాధల్లో, వరదలు కానీ లేదా ఇంకేనా అగ్ని ప్రమాదం కానీ ఇలా వచ్చినప్పుడు వాళ్ళని మానవ సహజంగా మనం వాళ్ళకి మనకు తోచినంతలో సహాయం చేయాలి. మరి మనిషిలో ఉన్న ఆ మానవత్వం చిగురించింది అనుకోండి, మనకు ఆ పక్కన బుక్స్ కనపడుతుంది సారా, ఆ బుక్స్ మీకు పంపిణీ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా వాళ్ళు? వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్. మనం మరి అంత దూరం నుంచి కూడా పక్కన మన రాష్ట్రంలోని విజయవాడలో వరద ప్రభావం వల్ల మన తోటి మానవులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలనే మంచి ఆలోచనతో వరద ప్రాంతం వరద ఆ పరిస్థితుల్లో ఆ వరదలో మునిగిన ఇళ్లకి ప్రజలకి వాళ్ళ దుస్తులు, ఆహారాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పంపిణీ చేసినప్పుడు ఆ పంపిణీకి మనకు అక్కడ వాలంటీర్ ప్రతినిధులు ఉన్నారు కదా, వాలంటీర్స్ ప్రతినిధులు, వాళ్ళలో కొంతమంది అక్కడికి వచ్చారు. ఆ మునిగిన ఇళ్ళని పరిశీలించేటప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు, మీరు కొంతమంది మీలో ఉన్న పిల్లలు, పక్కన స్కూల్ పిల్లలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, సార్ మా బుక్స్ అన్ని తడిచిపోయి మరి గవర్నమెంట్ ఒకసారి ఇచ్చింది మరి పనికిరావంటే, మరి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పునరాలోచించుకొని మనం పెద్దవాళ్ళకి ఇచ్చాము దుస్తులు, పిల్లలకి ఇచ్చాము, ప్లస్ ఇంట్లో అవసరాలు ఇచ్చాము, పిల్లలకి మెయిన్ ఆయుధం చదువు కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఉచితంగా మళ్ళీ నోటు పుస్తకాలు ఇవ్వాలని మరి మంచి ఆలోచనతో దగ్గర 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంట. 2 స్కూల్ 1400 మంది స్టూడెంట్స్కి 1400 వాళ్ళు మనము కలిపి ఎలిమెంటరీ స్కూల్స్ కలిపి 1400 మంది స్టూడెంట్స్కి మరి 2 లక్షల రూపాయలు ఎవరో ఒక్క మనిషి పోగు చేశారా? కాదు. వాళ్ళల్లో అక్కడ మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక 2000 మంది 3000 మంది ఆ వాలంటీర్స్ అసోసియేషన్లో మెంబర్స్ మాట. వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి పనులు చేస్తారు. మరి ఎట్లా పోలీసారు మీలాగా చదువుకునే స్కూల్ పిల్లలు కూడా 10 రూపాయలు ఇచ్చినవి కూడా తీసుకున్నారంట. మరి మనం స్పందించే కూడా మనలో రావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు, మనం పక్కన మనిషి బాధపడుతున్నాడు అనుకుని చూస్తే వెళ్ళిపోకూడదు. సరే మన దగ్గర ఒక 100 రూపాయలు అండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి సహాయం చేయాలి, ఆ ఉద్దేశం, ఆ మంచి ఆలోచనతో. ఒకసారి మరి ఇలా మరి మీకు 5 నోట్స్లు ఇస్తున్నారు అంటే బ్రాడ్ రూల్ హిందీకి, సింగిల్ రూల్ బుక్స్ 2, అలాగే వైట్ నోట్ బుక్స్ 3, 5 కానీ 4 కానీ ఒక్కొక్క ఈచ్ స్టూడెంట్కి ఇస్తారు. మరి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ నోట్ బుక్స్ ఉంటే అలా ప్రిజర్వ్ చేసుకోండి, పేర్లు రాసుకొని నెక్స్ట్ ఇయర్కి సమ్మర్కైనా ఉపయోగపడుతుంది, ప్లస్ ఎడిషనల్ రివిజన్ వర్క్ అయినా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ బుక్స్ పర్ఫెక్ట్గా టీచర్స్కి మరి మీ క్లాసెస్లో టీచర్స్ వాటిని సప్లై చేస్తారు, ఇక్కడ కొంతమందికి ఇస్తారు. ఒకసారి మరి మనం ఈ వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రతినిధుల్ని సాధారణంగా మనం స్టేజ్ మీదకి ఆహ్వానించాం. చెప్పండి ఒకసారి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పండి గట్టిగా, మళ్ళీ థ్యాంక్స్ అన్నయ్యలు అన్నాడు. ఓకే డౌన్. మరి అసోసియేషన్ మరి ఉందంటే మరి ఇప్పుడు ఇలాంటి పిల్లలకి మనం సహాయం చేయాలి. మనము చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈయన పేరు రాజారావు గారు, ఈయన బిజినెస్ చేస్తారంట వైజాగ్లో. మీ పేరు సార్ ఉమాశంకర్, మరి ఆయన జాబ్ చేస్తారంట. మీ పేరమ్మా నిషాంత్, మరి ఆయన కూడా జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు అసోసియేషన్ డబ్బులతో రారు ఎక్కడికి, వాళ్ళ సొంత ఖర్చులు ఉపయోగించుకుని ఖర్చులు పెట్టుకొని వచ్చి ఇక్కడ నిన్నే వచ్చి స్టే చేశారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర హోటల్ తీసుకొని హోటల్ రూమ్ స్టే చేసి మళ్ళీ ఈరోజు పంపిణీ చేసి మళ్ళీ వెళ్తారంట. అవునా కదా? మరి ఎంత మంచి ఆలోచన చూసారా? మరి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా లేదా? చెప్పాలా లేదా?
మరి చూడండి, మరి ఇలాంటి ఆలోచన మరి ఎందుకు స్కూల్ లెవెల్లో మీకు మనం ఎక్కువ ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకుని టైం తీసుకున్నా కానీ ఎందుకు చెప్తున్నామంటే, మనిషి వ్యక్తిగా ఎదగాలంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు చుట్టూరు సమాజంలో ఏం జరుగుతుందనే ప్రతిస్పందించే గొడవ లేనప్పుడు ఆ సమాజం మనుషులతో లెక్క కాదని రాండి. ఒక మనిషి బాధపడుతున్నాడంటే ప్రతిస్పందించలేదు, నేను నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంకా 100 వచ్చింది, లేదా హయ్యర్ కలెక్టర్ జాబ్ వచ్చింది, ఉపయోగం లేదు. కలెక్టర్ అయినా సరే పక్కన యాక్సిడెంట్ అయితే కలెక్టర్ గారు అయినా కారు ఆపి దిగి ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తున్నారు. ఎంత బిజీ పని ఉన్నా సరే అది ప్రతిస్పందించే గుణం. అది స్కూల్ లెవెల్లో మనకు రాలేదనుకోండి, పెద్ద అయిన తర్వాత కూడా ఒక మెటీరియలిస్టిక్ స్వభావం వస్తుంది మనలో. ఆ స్వభావం పోవాలి. సమాజంలో బాధపడే వ్యక్తికి మనం తోచిన సహాయం చేయాలి. చేస్తేనే మన సమాజం కూడా ఆ దేవుడు భగవంతుడు మనం చల్లగా చూస్తాడు, మంచిగా మన దేశానికి మంచి ఆలోచనలు ఇస్తాడు. మంచి ఆలోచనలు ఉన్న జనరేషన్ తయారవుతుంది నెక్స్ట్. మరి ఇది దృష్టిలో పెట్టుకొని ఆ బుక్స్ని యూటిలైజ్ చేసుకొని తర్వాత ఒక చిన్న ఏముంది మన అజ్ఞాత దాత ఎవరో తులసిరామ్ గారు ఉన్నారా, కొమ్మా తులసిరామ్ గారు ఒక కోరిక పెట్టెళ్ళారు. ఈ స్కూల్ నుంచి చదివిన పిల్లలు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ IPS ఆఫీసర్లు అయ్యి ఈ సమాజాన్ని నడపాలని ఆయన కోరిక. ఆయన గారు పరందామయ్య గారు ఇచ్చిన డొనేషన్స్ తోనే మీకు RO వాటరు, మోటారు, ఇంకా ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, ఇంకా చాలా దొరుకుతున్నాయి. చూసారు నిన్న బోర్డులు వేశారు కదా, ఆ బోర్డులు కూడా ఆ దాతల సహకారంతోనే జరుగుతున్నాయి అక్కడ కూడా. అంటే అక్కడ మీకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఆ బోర్డులు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ కార్నర్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక కార్నర్ తీసుకోండి, ఒక బోర్డు తీసుకొని ఆ సబ్జెక్ట్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ రాస్తే మీరు సబ్జెక్ట్లో కూడా మెరుగ్గా ఉంటారు, విద్యా విషయం కూడా మెరుగ్గా ఉంటారనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవి. ఓకే, మరి ఆ దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి మన శ్రీనివాస్ మాస్టర్ కొంచెం మరి క్లుప్తంగా చెప్పి ఈ కార్యక్రమం నడిపిస్తారు. ఎలా మధ్యాహ్న భోజన పథకం రన్ అవుతుంది తెలుసుగా అందరికీ. ఎంతమంది నిన్న చేయొద్దండి మధ్యాహ్న భోజనం తినేవాడు? చాలా మంది ఇంకా తినలేదు. ఇక్కడ చేలు దింపండి చెప్తాను. మరి మధ్యాహ్న భోజన పథకం పేరేంటి ఎవరు చెప్తారా? సీతమ్మ, డొక్కా సీతమ్మ. కొత్తగా పేరు మార్చేతను పేరేంటి ఏంటమ్మా? వెరీ గుడ్, శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోధన పథకం. సో ఆ పేరు ఈ మధ్యనే మార్చారు కాబట్టి శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఓకేనా? అంత గుర్తు పెట్టుకోండి. అది ఎప్పుడు అడిగిన 3 సార్లు చెప్పుకుంటాను మేడం గారు. శ్రీమతి డొక్కా సీతమ్మ చెప్పండి మధ్యాహ్న భోజన పథకం. శ్రీమతి డొక్కా సీతమ్మ తెలుసా? చెప్పు, కరెక్టే. ఎవరు ప్రపోజ్ చేసింది ఆ పేరు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు అక్కడ? పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. ఈ మధ్యాహ్న భోజన పథకం పేరు అంతకుముందు PM పోషన్ ఉండేది, అంతకుముందు వేరే పేరు ఉండేది. ఆ పేరు మార్చి PM పోషన్కి వచ్చింది. PM పోషన్ నుంచి మనకి రాజమండ్రి దగ్గర సంఘ సేవరాలు ఆవిడ పేరుని మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రతిపాదిస్తే ఆటోమేటిక్గా దాన్ని మన MDM పేరు దానికి మార్చడం జరిగింది. సరే, మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మనకి సోమవారం ఏం పెడతారు? సోమవారం ఏమి మనకి మధ్యాహ్నం భోజనంలో పెడతారు? ఒకరండి తినేవాళ్ళు ఒకరండి చెప్పండి. మధ్య సోమవారం ఏం పెడతారు? వెజ్ రైస్, ఎగ్ కర్రీ, చిక్కీ. వెజ్ రైస్, ఎగ్ కర్రీ, చిక్కీ. వెజిటేబుల్ రైస్, చిక్కీ, ఇంకా ఎగ్ కర్రీ. మరి ఇప్పుడు మనకి ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీలో తీసుకున్నా అంటే MDM గురించి మనకి ఈరోజు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది 11కి. మన HM గారు ఏదైనా మార్పులు చేస్తే పిల్లవాళ్ళు ఎక్కువగా తినే అవకాశం ఉందా అని అడగడం జరిగింది మమ్మల్ని. సో ఇప్పుడు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది మాకు 11కి. సో అందువల్ల దీనిలో మార్పులు చేర్పుల గురించి తెలుసుకుందామని నేను క్లాస్ తీసుకోవడం జరిగింది.
మరి అమ్మ ఆగు ఒక్క నిమిషం. వెజ్ రైస్ వద్దన్నారు. వద్దు నువ్వు చేయొద్దండి. వెజ్ రైస్ వద్దంట. అసలు వద్దు. మరేం కావాలి? ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారు సమర్పిస్తాం. 9th మంగళవారం మనకి మాట్లాడేవారు కూడా సైలెంట్ గా ఉండాలి. పచ్చడి ఎగ్ పులిహోర పచ్చడి ఎగ్ పప్పు కావాలి సార్. రైస్ ఆలు కుర్మా వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ కావాలి సార్. వైట్ రైస్ అది రాస్తాం. అది ఆల్రెడీ నాకు వచ్చింది. ఎన్నో చాలా మంది చెప్పారు నాకు రాని ఎదురుపడి. మరి నెక్స్ట్ వన్ శుక్రవారం మనకి ఆకుకూర అన్నము ప్లస్ వైట్ రైస్. అది ఉంచేద్దాం. ఆకుకూర సాంబార్ రైస్ అండి. సాంబార్ ప్లస్ రైస్ అది ఉంచేద్దాం. అలాగే అది ఉంచేయండి. చెప్పండి. వీళ్ళు ఏం చేశారంటే మెక్కంటి సీ ఫుడ్స్ లిమిటెడ్ అని చెప్పి వాళ్ళని ఆంధ్ర యూనివర్సిటీ అల్యూమిని అసోసియేషన్ AAA అంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరినీ సమీకరించారనమాట. ఒకసారి ఇషాన్ గారు పైకి రండి మాట. అయితే ఆరోగ్యం సహకరించాలి. ఇషాన్ అన్నయ్యకి ఒకసారి ఖర్చు తిన్నాను. ఆయన ఇంజక్షన్ సెలైన్ పెట్టుకుంటున్నాడు పక్కన. హెల్త్ బాగా మీరు తలలేకపోతేనో లేకపోతే షూ లేవనో లేకపోతే సాక్స్ లేవనో స్కూల్ మానేసే పరిస్థితి మీద ఆయనకి ఆల్రెడీ ఒక పక్కన సెలైన్ పెట్టుకుంటున్నాడు, ఇంజక్షన్ చేయించుకుంటున్నాడు. వేరే ఊరు వాళ్ళ మదర్ లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు, ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కేవలం ఫ్రెండ్స్ అందరూ ఒక లాడ్జ్లో దిగారు సొంత ఖర్చులు లేదు. ఆచరణ రావాలి మీలో. హెచ్ఎం గారిని అడిగి మనం కూడా ఏం చేద్దామంటే రేపు సెలవులు వస్తున్నాయి 10 రోజులు 12 రోజులు రోజుకు ₹1 ఒక మంత్లో దాద్దాం, ₹2 దాద్దాం. 15 రోజులు అయ్యేసరికి ఎంత అవుతుందా ఇచ్చి ₹2 వేస్తే 30 అవుద్ది, రూపాయి వేస్తే 15 అవుద్ది. మీ ఓపిక హెచ్ఎం గారి పర్మిషన్ ఇస్తే సుమారు 700 మంది ఒక్కొక్కళ్ళు ఒక 20-10 ఇస్తే సుమారు ఒక ₹10,000 మన దగ్గర కలెక్ట్ అవుద్ది. మేమందరం మాట్లాడుకుంటాం, మా స్టాఫ్ అంతా మాట్లాడుకున్న తర్వాత మీకు ప్రపోజల్ పెడతాం. మేము కూడా ఏం చేస్తాం, 40 మంది టీచర్లు ఉన్నాం. మేము మా ఫ్రెండ్స్ ద్వారానో మా ఫ్యామిలీ ద్వారానో ఏదైనా మార్గదర్శనం చేసి మన స్కూల్ నుంచి ఒక ఫండ్ సీఎం గారి రిలీఫ్ ఫండ్కి ఇద్దాం. అది నా ప్రపోజల్ మాత్రమే. మేము మళ్ళీ మా టీచర్స్ మాట్లాడుకొని మీకు చెప్తాం. ఎనీహౌ సార్ ఒకసారి మీకు స్టార్ట్ చేయొచ్చు. ఇక కూర్చున్న తర్వాత వీటిని అటు ఇటు మార్చడం కాకుండా ఇంకేదన్నా మనం ఇన్నోవేటివ్గా చేయొచ్చా? డెలిషియస్గా ఉండాలి. సాంబారు అన్నం వేరువేరుగా ఉంది కాబట్టి కలిపి ఒకటి కలపకుండా కాకుండా ఇంకేదన్నా మనం ప్రపోజల్ పెడితే సార్ వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తారు. అవి ఉన్నాయమ్మా, థ్యాంక్స్ అన్నగారు.
5 నోట్బుక్స్ ఇస్తున్నారు. ఒకటి బ్రాడ్ రూలు, 2 సింగిల్ రూలు, 3 వైట్. బ్రాడ్ రూల్ హిందీకి, సింగిల్ రూల్ మీరు ఏ సబ్జెక్ట్కి అయినా పెట్టుకోవచ్చు. వైట్ వచ్చినట్టు మ్యాథ్స్ వాళ్ళు. ఆ 3 నోట్బుక్స్ వైట్ నోట్బుక్స్ మ్యాథ్స్. వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్ తరపు నుంచి మరి మన పాఠశాల కేఎస్ఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వచ్చి అత్యంత పెద్ద మొత్తం అంటే 2 లక్షల రూపాయల ఖర్చుతో అన్ని దానాల కంటే విద్యాదానం మిన్న అనే ఒక సదుద్దేశంతో మరి వరదల్లో ఎంతో నష్టపోయి పుస్తకాలు పోగొట్టుకున్న పిల్లల కోసం ఉపయోగపడే విధంగా మరి ఎక్కడో దూర ప్రాంతం నుంచి విశాఖ జిల్లా నుంచి వచ్చి మరి మన విద్యార్థులకు పాఠశాల విద్యార్థులకు సహాయం చేయడానికి మరి వాలంటీర్లు రావడం నిజంగా మా పాఠశాల అదృష్టంగా భావిస్తున్నాం. సుమారు 700 నోట్బుక్స్ మరి పాఠశాలకు అందజేయడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్క విద్యార్థినికి 5 పుస్తకాలు చొప్పున వైట్ నోట్స్లు, బ్రాడ్ రూల్ ప్లస్ సింగిల్ రూల్ బుక్స్ అందజేయడం నిజంగా మరి చాలా ఆనందకరమైన విషయం. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ వారు 9th D సెక్షన్ విద్యార్థులకి పుస్తక పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచి ఇదే కార్యక్రమంలో ప్రతి క్లాస్కి ప్రత్యక్షంగా వెళ్ళి పంచడం జరుగుతుంది. నిజంగా వీరి శ్రమ, వీరి కృషి చాలా చాలా అభినందనీయం. వీళ్ళ దాతృత్వ భావన నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. విద్యార్థులందరూ కూడా చాలా ఆనందంగా మరి నోట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఒకేసారి థ్యాంక్ యూ అన్నయ్యలు అని చెప్పండి.